వాళ్ళకి 2 సంవత్సరాల క్రితం కిరాయి ఇవ్వడం జరిగిందండి. వారు రోడ్డు సైడ్ షట్టర్లు మాత్రమే వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఫ్యామిలీ ఉండటానికి కూడా దాంట్లో వీలు లేదండి. ఓన్లీ కిరాణా షాప్ తీసుకొని ఉదయం తీసుకొని సాయంత్రం వరకు క్లోజ్ చేసుకుని వెళ్ళేదని మాట్లాడినాం. వారు వచ్చి వాళ్ళ బాబు మేము మైబాల్ పోయినాం. వాళ్ళు పైన కిరాయి ఉండే రేంజ్ అనే క్రమంలో ఆ బాబుని పిలిచిందట కూతురు గొడ్డు రమ్మని. ఆ కూతురు గొడ్డు రమ్మనే క్రమంలో ఆ బాబు ఒక ఐరన్ రాడ్ పట్టుకొని పైకి పోవడం జరిగింది. అది 5 ఫీట్ల రాడు. అది మన రోడ్డు డాబా మీద ఉన్నా కానీ అందుకున్నా కానీ అన్యాసటువంటిది కాదు. ఈ బాబు రాడ్తో కొట్టడం వల్లనే ఆ ఐరన్ తీగలు కరెంటు తీగలు అందడం జరిగింది. కానీ లేకపోతే అవి ఎడంగానే ఉన్నాయండి. ఆ రోజు మేము ఇంటి దగ్గర కూడా మేము మైబాల్ని నేను కూడా రావడం జరిగింది. వారిని ఆర్క హాస్పిటల్ చేర్పించాము. మేము కూడా రోజు పోయి చూసి రావడం జరిగిందండి. వాళ్ళ నాయనమ్మ మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మీ కాలనీ తరఫున మాకు ఆర్థిక సాయం చేయడం ఏమంటే మేము మా కాలనీ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగిందండి. ఒక 5 గంటల 1,97,000 రూపాయలు నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వారి ద్వారా రావడం జరిగిందండి. తెల్లారి మేము హైదరాబాద్ పోయి 1,97,000 రూపాయలు ఇచ్చినామండి. వచ్చిన తర్వాత కూడా మేము ఒక 54,000 రూపాయలు మళ్ళీ కూడా జమ చేయడం జరిగింది. నేను కూడా నా స్తోమతకు తగ్గట్టు నేను కూడా 57 ఇస్తానని చెప్పిన. మరియు ఆ పిలిచిన రేణుకా అనే కాడ కూడా 1,00,000 రూపాయలు మీరు ఇవ్వాలని చెప్పడం జరిగింది. మా ఇయ్యాలన్నా కానీ ఇవ్వాలమ్మ తప్పదు పిలవడం జరిగిందని చెప్పినాం. ఈ 2 లక్షల రూపాయలు కలిపి మేము వాళ్ళకి ఇద్దామనుకునే క్రమంలో వాళ్ళు నేను అడిగితే మాకు డబ్బులు వద్దు, మేము కేసు పెడతాము, మేము కోర్టు ద్వారానే చూసుకుంటాం అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగిందండి. మేము అంతకంటే డబ్బులు ₹1 కూడా ఎక్కువ చేయలేదండి. వాళ్ళు అనవసరమైన అభాండాలు మా మీద మా పరువుకి నష్టం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారని వాళ్ళు చెప్పే 100కి 100% అబద్ధం అండి. ఇది మేము నిజం చెప్తున్నామండి. ఇక షట్టర్ విషయానికి వస్తే వాళ్ళు హాస్పిటల్ నుండి 2 నెలల తర్వాత కొద్దిగా ఇంటికి వచ్చి ఉంటున్న సందర్భంలో మేము ఫోన్ చేసి అమ్మ మీరు మరి మధ్యలో ఒక రోజు 2 నెలల తర్వాత వచ్చానండి. వచ్చి ఆ ఉల్లిగడ్డలు ఒక మిక్సీ తీసుకొని పోవడం జరిగింది. ఎడ తీయకపోతే మీరు అక్కడ తీయొద్దమ్మా, నా మీద కేసు పెట్టారు, మీరు కేసు ఎడ తీస్తారని మీకు చెప్పడం జరిగింది. వాళ్ళు బంద్ చేసుకుని పోయినండి. తర్వాత మేము ఒక 2 నెలల దాకా చూసి మీరు షాప్ ఖాళీ చేయాలమ్మా, అంటే షాప్ ఖాళీ చేస్తారా కిరాయి ఇస్తారా నడుపుకుంటారంటే వాళ్ళు ఏమి స్పందించలేదు. స్పందించకపోతే చూసి మేము మన ఫోన్ చేస్తే నేను 3 సార్లు ఫోన్ చేసిన ఎక్కడైంది వేరే సీల నుంచి ఫోన్ చేసి రమ్మంటే ఏమి స్పందించలేదు. మేము ఒక వీడియోగ్రాఫర్ని పెట్టి వీడియోగ్రాఫర్ని కాలనీవాసుల సందర్భంలో అది ఓపెన్ చేయడం జరిగిందండి. సామాన్లు భద్రపరచడం ఆ సందర్భంగా మాకు దాంట్లో బంగారం ఉన్నది, డబ్బులు ఉన్నాయని చెప్తుందండి. ఉల్లిగడ్డలు మిక్సీ పట్టకపోయినా దాంట్లో 20 కిలోల బంగారం ఉంచిపోద్దంటే మరి మీరు దాన్ని ఎట్లా నమ్ముతారో మరి మీకే కనుక ఇది జరిగిందండి. అమౌంట్ ఫస్ట్ కాలనీ లోపల 1,00,000 రూపాయలు ఉన్నాయి మాకు, అది కాకుండా 1,00,000 రూపాయలు వసూలు చేసి మాకు ఇవ్వచ్చని పెట్టింది. ఆ తర్వాత ఏసీబీ గారి కాడికి పోయి 2 లక్షల రూపాయలు అని చెప్పింది. తర్వాత సిఐ గారి కాడికి పోయి 5 లక్షలు అని చెప్పింది. మరియు విలేకరుల సమావేశంలో 10 లక్షల రూపాయలు వసూలు చేసి మాకు ఇవ్వట్లేదని చెప్పిందండి. మరి ఇదంతా ప్రజలు మీరందరూ దాన్ని గురించి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని. ఇది కూడా ఇన్సిడెంట్ జరిగిన 5 నెలలకి వచ్చి మాకు 2 కమిటీలు ఉన్నాయండి మా కాలనీలో. ఆ కమిటీ వారి ప్రోత్సాహంతో వాళ్ళు ఎక్కువ ఇది చేస్తున్నారండి అని మా అభిప్రాయం.